తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. సో చాలా మంది ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు. ఉన్నటువంటి సేవింగ్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ అండ్ స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ 3 తీసుకుందాం మనం. దేంట్లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి అంటే మీరు ఇచ్చే టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ఏముంటాయి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది. రియల్ ఎస్టేట్ బెస్టా, స్టాక్ మార్కెట్ బెస్టా, గోల్డ్ బెస్టా? ఇప్పుడు బేసిక్గా మాట్లాడితే గోల్డ్ రేట్ అనేది కాంపన్సేషను ఇప్పుడు మీరు గమనిస్తే ఇయర్కి చేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది గోల్డ్లో. మనం ఒక్కో టాపిక్ మాట్లాడదాం. ఇప్పుడు గోల్డ్లో 95 ఆ టైంలో గోల్డ్ రేటు ఒక రేటు ఉండేది. 95, 97, 98 వరకు ఒక రేటు ఉండేది. 98లో ఉన్న రేటు 2002కి వచ్చిన మళ్ళీ పడిపోయింది, చాలా పడిపోయింది. 2002 నుండి 2005 ఆ టైంలో మీరు గ్రాఫ్ రేట్ తీసుకుంటే మళ్ళీ పెరిగింది. సో పెరిగింది కదని చెప్పేసి అప్పుడు చాలామంది కొనడం ఆపేశారు. కానీ 2000 అదే టైంలో మళ్ళీ 15 ఆ టైంకి వచ్చినప్పుడు అంటే గోల్డ్ రేట్ అనేది ఎవ్రీ 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకుంటే 62,000, 70 కూడా వెళ్ళిన రోజులు మనం చూసాం. సో ఈ ప్రైస్లో ఉన్న గోల్డ్ ఏదైతే రేట్ ఉందో, సో అప్కమింగ్ ఇంకొక నెక్స్ట్ 5 ఇయర్స్లో అది మళ్ళీ 50కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ కాదని అడిగితే నేనేమంటానంటే, సో ఆల్రెడీ మనకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్స్ ప్రకారం మనకి ఎంత గోల్డ్ ఉండాలనే వెయిటేజ్ ఉంటుంది. అంతవరకు గోల్డ్ మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. బట్ మోర్ దెన్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ అమౌంట్ రావాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ మీద కూడా చాలామంది కొన్ని అపోహలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ అవుతామా, ఫెయిల్ అవుతామా? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక బెస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మన దగ్గర ఉంటేనే స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ మార్కెట్ గురించి మనకు ఏమీ తెలుసుకోకుండా, దాని మీద నాలెడ్జ్ లేకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేశారంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది కొన్ని స్టాక్స్ వచ్చేసి షేర్స్లో కొంటూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు మనం టాటా షేర్స్ అనేది మనం ఉంటాం. సో డిఫరెంట్ షేర్స్ అనేది ఉంటాయి. అదాని షేర్స్ ఒకసారి రీసెంట్గా పడిపోయినాయి అదాని. సో పడిపోయిన తర్వాత కొన్న వాళ్ళు మళ్ళీ అప్రిషియేషన్ పెరిగింది. సో ఇప్పుడు ఏ టైంలో ఏ షేర్స్ పడతాయి ఒక ప్రాపర్ ఉండాలి. కానీ గోల్డ్కి, స్టాక్స్కి ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పెరుగుతుందో ఎవరు చెప్పలేరు. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సో ఎవరు అడ్వైజ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయొచ్చు అంటే రియల్ ఎస్టేట్లో చేయొచ్చు. కానీ రియల్ ఎస్టేట్లో లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి అప్రిషియేషన్కి ఇప్పటికి చాలా చేంజ్ ఉందండి. కానీ చాలామంది సార్ మేము అసలు రియల్ ఎస్టేట్లో మేము ఇంకా కొనగలుగుతామా అంటే ఒక ల్యాండ్ కొనగలుగుతామా లేదా అనే అపోహల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ భూమి మీద ఉన్న కొండల కంటే, ఉన్నటువంటి అడవుల కంటే ఈరోజు ఉన్నటువంటి వెంచర్లు ఎక్కువైపోయినాయి. బేసిక్ థింగ్, నేచర్ చాలా తక్కువైపోతూ ఉంది. మీరు గమనిస్తే లాస్ట్ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి మన గ్లోబ్ని ఒకసారి గ్లోబల్ వార్మింగ్ చెక్ చేసుకుంటే గ్రీనరీ కూడా చాలా చేంజెస్ వచ్చి ఉంటుంది. సో వరల్డ్ వైడ్ మ్యాప్లో చూసుకున్నా కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఉన్నటివి ఎంత కంప్లీట్ అయిపోతా ఉంది. సో అప్కమింగ్ డేస్లో మనం ఒక సెంటు స్థలం తీసుకోవాలన్నా కూడా, ఒక స్క్వేర్ ఫీట్ తీసుకోవాలన్నా కూడా ల్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఎవరైతే సో ఇంకా గ్రోత్ అవ్వాలి ఎక్కువగా అనుకుంటారో, సో మా దగ్గర డబ్బులు ఉన్నాయి, సో అవి అలా ఉన్న అమౌంట్ కొంచెం ఒక 10 ఇయర్స్కో 5 ఇయర్స్కో మనకు గ్రోత్ అవ్వాలనుకుంటే ఉన్న పలంగా ఇమ్మీడియట్గా వాళ్ళు రియల్ ఎస్టేట్లో కనుక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, ఒక వెంచర్లో కానీ. సో నేనేం చెప్తానంటే చాలామంది ఫ్లాట్ తీసుకోవడం బెటరా, ఫ్లాట్ తీసుకోవడం బెటరా అంటారు. ఫ్లాట్. ఇప్పుడు నేనేమంటానంటే ఫ్లాట్ తీసుకునే వాళ్ళు పిచ్చోళ్ళు అని అంటాను. సారీ, మీరు ఆల్రెడీ తీసుకున్నారే మేము పిచ్చోళ్ళం అని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అండి, ఫ్లాట్లో మనకు రీసేల్ కానీ గ్రోత్ ఉండదు. రీసేల్ ఎప్పటికీ గ్రోత్ ఉండదు. చాలామంది ఏమంటారంటే మేము బిల్డర్ చెప్తున్నారు సార్, బిల్డర్ మళ్ళీ నెక్స్ట్ అది కట్టిస్తారు, వాళ్ళ అప్రిషియేషన్ ఇది ఉంటుంది అంటారు. ఓకే అండి, ఇప్పుడు ఫ్లాట్ కొన్నారు అంటే మీకు నెక్స్ట్ ఒకవేళ అది డిమాన్స్ట్రేషన్ చేసి మళ్ళీ కొత్త కట్ట మీకు వచ్చే స్థలం ఎంత ఉంటుంది? చాలా అంటే ఒక చాలా స్మాల్ బాక్స్ లాంటి పీస్ మీకు వస్తుంది. అదే మీరు అమౌంట్ని ప్లాట్లో పెట్టారనుకోండి, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, అది ఎవ్రీ టైమ్ ఎవర్గ్రీన్ మనీ అనమాట. ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు ఫ్లాట్లో పెట్టారు, సో అది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఫ్లాట్లో పెట్టారు, ఫ్లాట్
ఆ ఫ్లాట్లో పెట్టిన అమౌంట్ ఇప్పుడు గోడలు పాత పడిపోతాయి కదా, 100% గోడలు పాత పడిపోతే 100% అది ఇంకా మనకు తగ్గిపోతూనే ఉంటుంది. సో ఇప్పుడు దాని వాల్యూ పడిపోతుంది, ఇంటీరియర్ వాల్యూ పడిపోతుంది, బిల్డింగ్ వాల్యూ పడిపోతుంది. సో అగైన్ నువ్వు మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలంటే బిల్డర్కి నువ్వు సమ్ అమౌంట్ ఇస్తే సమ్ అమౌంట్ బిల్డర్ యాడ్ చేసుకుని చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాలా, గోల్డ్లో డబ్బులు పెట్టాలా అండ్ రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలంటే నేను ఏం చెప్తాను, 2 ఆప్షన్స్ ఇస్తాను. సో నీకు బెస్ట్ నాలెడ్జ్ ఉందంటే ఏదైనా 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బెస్ట్ నాలెడ్జ్ నీకు స్టాక్ మార్కెట్ మీద ఉందా, గో హెడ్. బెస్ట్ నాలెడ్జ్ నీకు గోల్డ్ మీద ఉందా, గో హెడ్. బెస్ట్ నాలెడ్జ్ రియల్ ఎస్టేట్ మీద, గో హెడ్. సార్ అన్నిటికీ గో హెడ్ అంటున్నారు, మీరేం చెప్తారు సార్? నేనైతే ఏం చెప్తానంటే మీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి అంటే మీకు నాలెడ్జ్ స్టాక్ మార్కెట్లో లేకపోతే 2 ఆప్షన్స్ చూస్ చేసుకోండి. 1 ఈస్ గోల్డ్ అనేది తక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అనేది ఎక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సమ్ టైమ్స్ రియల్ ఎస్టేట్ అనేది గ్రోత్ వస్తుంది, సమ్ టైమ్ పడిపోతుంది. చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే గ్రోత్ ఉన్నప్పుడు కొంటారు, పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే పడిపోయింది కదా అని చెప్పేసి డీలా అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఎప్పుడు కొనాలంటే రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కూడా ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ పడిపోయి మార్కెట్ డౌన్ ఉంటుందో అప్పుడు కొనాలి. ఎందుకు అప్పుడు కొనాలి అంటే అప్పుడే మనకు లో ప్రైస్లో మనకు ఆ ప్లాట్ అనేది వస్తుంది. సో అప్పుడు కొన్నదాన్ని ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో అప్పుడు సేల్ చేసుకోవాలనుకోండి. కానీ చాలామంది ఏం చేస్తారంటే కొంట అమ్ముతా ఉండేవాళ్ళు వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైనా అమ్మడం ఎప్పుడైనా కొంటా ఉంటారు. సో బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారనుకోండి, ఆ ల్యాండ్ ఎప్పటికైనా మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్ సపోజ్ మీరు ఏదైనా హైవేస్లో తీసుకున్నారనుకోండి, హైవేలో మంచి ఒక రిసార్ట్లా ప్లాన్ చేశారనుకోండి, రిసార్ట్ లాగా రెవెన్యూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. లేదు ఒక ల్యాండ్ తీసుకున్న ల్యాండ్ నుండి మీరు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసి మీరు కొన్ని ఇండివిజువల్ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు, లేదా అపార్ట్మెంట్స్ టైప్ పెట్టేసి మీరు అక్కడి నుంచి ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు గోల్డ్ కొన్నారండి, ఆ గోల్డ్ని మీరు సేవ్ చేసుకోవాలంటే ఎవడు వచ్చి పడతాడో ఇంట్లో ఇప్పుడు పోతే తెలీదు. లేదు బ్యాంక్ వెళ్ళి లాకర్లో తీసుకుందామంటే లాకర్స్ పర్సంటేజ్ కూడా పెంచేశారు. సో ఎన్ని లాకర్లో పెడతారు, ఎంత గోల్డ్ పెడతారు? సో ఇప్పుడు మీరు ఇక్కడ భయంతో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే అండి టెన్షన్ లేకుండా ఉండాలి. మన దగ్గర డబ్బు ఎక్కువ ఉండడం కూడా ఒక ప్రెజరే అండి. డబ్బు లేకపోవడం ప్రెజరే, ఎక్కువ ఉండడం కూడా ప్రెజరే. ఎక్కువ ఉన్నప్పుడు ప్రాపర్ ప్లానింగ్ చేసుకోకపోవడం తెలియడం, అసలు డబ్బులు లేకపోయినప్పుడు ప్రాపర్గా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని తెలియకపోవడం. సో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వరకు వచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు 1 crore అమౌంట్ మీరు ఒక ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే సో నెక్స్ట్ ఇయర్కి అది మినిమం 10% దాని ప్రైస్ పెరుగుతుంది. 1 CR ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఇయర్కి ఒక 10% పెరుగుతుంది దాని వాల్యూ. అదే వాల్యూ మీరు కనుక ఒక 3, 4 years 5 years దాన్ని వదిలేస్తే దాని వాల్యూ ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. సార్ మేము రియల్ ఎస్టేట్లో కూడా పెట్టలేము ఆ డబ్బు, గోల్డ్లో పెట్టము, సో అలాగే తీసుకుంటే స్టాక్ మార్కెట్లో పెట్టమన్నారు అనుకోండి, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గో టు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి పెడతారా, లంసమ్ పెడతారా, దట్ ఈస్ అప్ టు యూ. ఎస్ఐపి అనుకున్నప్పుడు ఏంటంటే మంత్లీ ఇంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. లంసమ్లో ఏంటంటే సింగిల్ టైం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్. సో దాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర కూర్చోండి, లేదు ఇంకా మీకు ఫైనాన్షియల్ అడ్వైజ్ కావాలంటే మనం కూడా దాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ ఫైనాన్షియల్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారనుకోండి, సో డబ్బుని సృష్టించుకోవచ్చు. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, మరి ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇంకా బిజినెస్ ఎలాంటి బిజినెస్ చేయాలి, అసలు బిజినెస్ చేయాలంటే బడ్జెట్ ఏంటి, మరి ఎలాంటి ప్లాన్తో బిజినెస్ చేయాలి, ఒకవేళ బిజినెస్ చేస్తే దాన్ని డెవలప్మెంట్గా ఎలా చేసుకోవాలనేది, మళ్ళీ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, వీటన్నిటిపైన మీకు చాలామందికి డౌట్స్ వచ్చే ఉంటాయి. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే సార్ సెషన్స్ మేము అందుబాటులో ఉంచుతాము, మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా సరే దేని మీద ఏ సందర్భం అయినా మేము కొన్ని వీడియోస్ చేస్తున్నాం కదా సునీల్ రెడ్డి గారివి, ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, లైక్ క్లౌడ్ కిచెన్ మేము ఒకటి చెప్పాము, ఇంకా అలాంటి ఉమెన్స్కి కూడా చాలామంది మేము ఇంట్లో ఖాళీగా ఉంటున్నామండి, మాకు బిజినెస్ సలహాలు సూచనలు చెప్పండి అన్నప్పుడు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్ టీం మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.